హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, ఇంకా కొత్త వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి కలుపుతున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ కలుపుతున్నాను. కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఆనియన్ బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలపండి. కలిపిన తర్వాత దాంట్లోకి పసుపు కూడా వేసి కలపండి. ఇక్కడ చికెన్ 2 ప్రాసెస్లో చేయొచ్చు. ముందే దానికి అన్ని పట్టించి చేసుకోవచ్చు అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటి అంటే పసుపులో చికెన్ బాగా ఉడుకుతుంది కదా, సో మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చికెన్ పీసెస్ వేసేసుకోండి. అదేంటి కార్తీక మాసం కదా చికెన్ ఎందుకు తింటున్నారు అని అనుకుంటున్నారా? మేము ఓన్లీ ఫస్ట్ 15 డేస్ మాత్రమే తినము, కార్తీక పౌర్ణమి వరకు. మా ఇంట్లో అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. వీక్లీ 2 టైమ్స్ అలా కూడా తింటాము. సో అందుకే 15 డేస్ కంప్లీట్ అవ్వగానే వెంటనే నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇప్పుడు చికెన్ పీసెస్ దీంట్లో వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ కారం వేసేసుకోండి. ఇక్కడ నేను కారం వేస్తున్నాను. మేము కారం కొంచెం ఎక్కువగానే తింటాము, సో అందుకే కారం ఎక్కువనే వేసాను. ఉప్పు కొంచెమే వేసాను, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అని, ఎక్కువైతే తీయలేం కదా. సో ఇప్పుడు బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచారంటే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. మీకు చికెన్ ఫ్రైలా కావాలంటే ఇలానే ఉడికించుకోండి, లేదు గ్రేవీ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసి ఇప్పుడు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా ఉంచండి.
చూడండి చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో. చికెన్ ఉడికిందా లేదా అని ఒక పీస్ తీసుకొని చూడండి. ఇక్కడ చికెన్ అయితే ఉడికిందండి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ లాస్ట్‌లో ధనియా పౌడర్ అండ్ మసాలా కూడా యాడ్ చేశాను. క్లిప్